వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ వీడియోలో పకోడా ఎలా చేయాలో చూద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ పకోడాను చాలా ఈజీగా 10 నిమిషాల్లోనే చేసేయచ్చండి. మనము షాప్ నుంచి తెచ్చుకునే పకోడా టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి మనం చేసే ఈ పకోడా టేస్ట్ కూడా. ముందుగా 3 ఉల్లిపాయలు తీసుకుందామండి. ఈ ఉల్లిపాయలని ఇలా స్ట్రైట్గా కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ నుంచి. అంటే మనం బిర్యానీకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలను ఇలా మధ్యలో కట్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలను కట్ చేసుకున్నాక వీటిని కూడా మనం ఉల్లిపాయలు తీసుకున్న గిన్నెలోకి వేసుకుందామండి. కొన్ని పక్కన పెట్టుకుందాం లాస్ట్లో గార్నిషింగ్ కోసము. ఇప్పుడు ఇదే గిన్నెలోకి కరివేపాకును వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అంతా వేసి బాగా గట్టిగా నలపాలండి. చేతితో ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. ఎంతగా నలపాలి అంటే ఉల్లిపాయల నుంచి వాటర్ వస్తుందండి. మనం నలిపితే అంత గట్టిగా నలపాలి అన్నమాట. మనము ఈ పకోడాకు వాటర్ అస్సలు వాడమండి. అంతా కూడా ఈ ఉల్లిపాయలో చిదిమితే వచ్చిన వాటర్ నుంచే పిండి అంతా కూడా కలుపుకుంటాం. అందుకని అంత గట్టిగా నలపాలి అన్నమాట. వాటర్ వాడకుండా ఈ ఉల్లిపాయ నుంచి వచ్చే వాటర్తో చేస్తే పకోడా చాలా టేస్ట్గా ఉంటుందండి. లేదు అంటే ఒక చిటికెడు వాటర్ వాడుకోవచ్చును. పకోడా పిండిని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకు గాను 1/2 స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ పసుపు పొడి, 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము వేసుకోవాలండి. ఎవరికైనా గ్యాస్ ట్రబుల్ ఉంటే ఈ జీలకర్ర వాము వేసుకున్నందువలన ఆ ట్రబుల్ రాకుండా ఉంటుంది. అందుకని జీలకర్ర వాము వేసుకుంటున్నాను. అవసరం లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చండి మీరు. అలాగే 1 కప్పు శనగపిండి, 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వలన పకోడా క్రంచీగా వస్తుందండి. మీరు వద్దనుకుంటే బియ్యం పిండిని కూడా స్కిప్ చేసుకోవచ్చును. ఇలా అన్నీ వేసుకొని నిదానంగా కలుపుకోవాలండి. వాటర్ ఏం వాడకూడదు. ఉల్లిపాయ వాటర్తోనే కలుపుకోవాలి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు కలిపితే పిండి అంతా కూడా బాగా ఆనియన్స్కి పట్టుకుంటుందండి. చూడండి ఇలా కొద్ది కొద్దిగా తీసి కలుపుకోవాలి. మీకు మరీ గట్టిగా ఉంది అనిపిస్తే లైట్గా ఒక చిటికెడు వాటర్ వేసుకోవచ్చండి. నేను మాత్రం వేసుకోలేదు. చూడండి నాకు పిండి కలిపితే ఇలా వచ్చింది. ఇప్పుడు వాటర్ అస్సలు యూజ్ చేయలేదు నేను. ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో నూనె కొద్దిగా హీట్ ఎక్కినాక ఇలా చేతిని వాటర్లో అద్ది పిండిని తీసుకుని కొద్ది కొద్దిగా ఇలా వేళ్ళతో వదులుకోవాలండి. ఆయిల్ ఫుల్గా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా వేడెక్కితే వెంటనే పిండిని వేసుకోవచ్చు. ఇలా వేళ్ళను ఊరికే అలా కదుపుతూ వేసుకోవాలి పిండినంతా కూడా. స్టవ్ను లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి పకోడాను. ఈ పకోడా వేగడానికి 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుందండి. ఇలా కలర్ మారేంత వరకు పకోడాను వేయించుకొని ఒక జల్లి గరిటెతో పకోడాను అంతా తీసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలాగే పకోడాలా వేసుకొని తీసుకోవాలి. అంతేనండి, పకోడా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.